లార్డ్. నిర్గమాకాండము 27వ అధ్యాయము. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువన బలిపీఠము గట్టు కింద దాన్ని ఉంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకర్రలను దాని 2 ప్రక్కలా ఉండవలెను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మెలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగుగల యవనికలుండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మెలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 80 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మెలు 10. తూర్పు దిక్కున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 70 మూరలు. ఒక ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలు 3. 2 ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మెలను 3. ఆవరణపు ద్వారమునకు నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మెలు 4. ఆవరణము చుట్టున్న స్తంభములన్నీ వెండి పెండెబద్దులు గలవి. వాటి వంకులు వెండివి. వాటి దిమ్మెలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు. దాని వెడల్పు 50 మూరలు. దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్న నారవి. వాటి దిమ్మెలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు ఆవరణపు మేకులన్నీయు ఇత్తడివై ఉండవలెను. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అది ఇజ్రాయేలీయులకు వారి తరముల వరకు నిత్యమైన కట్టడా. మే గాడ్ బ్లెస్ యూ.